అందరూ ప్రేమిస్తారంట. కాబట్టి మీ అందరి చేత ప్రేమించబడాలి కాబట్టి నేను చాలా క్లుప్తంగా కొన్ని విషయాల్ని మనం ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించుకొని దేవుని వాక్యాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చక్కగా ఇందాక దైవజనులు మనతో ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలను ఆయన బోధించారు. దేవుని వాక్యాన్ని ఎట్లా బోధించాలి మన సంఘాల్లో అని మనందరం కూడా ధ్యానించాం. ఈ రోజున ఈ యొక్క ముగింపు సందేశంగా కొన్ని సూత్రాలను లేదా ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎ పర్ఫెక్ట్ పాస్టర్, ఒక చక్కని దైవ సేవకునిగా ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే వాటిని చాలా క్లుప్తంగా ధ్యానించుకొని మనం ఈ యొక్క సెషన్ ముగించుకొని మనం ముందుకు సాగిపోదాం. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. చాలా కష్టమైన విషయం. భోజనం తర్వాత దేవుని వాక్యం ఏంటంటే చాలా భారమైన పని, కానీ శ్రద్ధతో వినాల్సిందిగా ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. దయచేసి మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాల్లోంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకొని మనము ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షింపగొనువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొని. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈరోజు ఈ చివరి సెషన్ ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలతో మాట్లాడండి అని ప్రభువుని ఒక చిన్న మాట అడుగుదాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా యేసయ్య, ఇప్పటి వరకు అద్భుతమైన మాటలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ రోజున ముగింపు ఈ సెషన్లో నాయన మా అందరితో మీరు మాట్లాడండి, మా హృదయాలలో మీరు మాట్లాడిన ఆయన ఒక చక్కని దైవ సేవకుడు ప్రభువా, మీరు వాక్యంలో చెప్పిన దైవ సేవకునిగా ఎలా ఉండాలో మేమందరం కూడా నేర్చుకోవడానికి మీకు సహాయం చేయండి. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశ్రితకరంగా మలుచుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుడు తన యొక్క సేవకుల్ని లేదా తన యొక్క విశ్వాసులకి ఒక చక్కని తీర్మానాన్ని ఇచ్చాడు. దీన్ని గ్రేట్ కమిషన్ అని పిలుస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఏముంటుంది చెప్పండి? మీ అందరికీ తెలిసిన వచనం ఏముంటుంది చూడండి. మీరు సమస్త సర్వసృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దీన్ని ఇంగ్లీష్లో ది గ్రేట్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ద గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు. అంటే ఏంటి అని మనం చూస్తే, దేవుడు మనందరికీ ఇచ్చిన మొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు దేవుడు అని మనం గమనిస్తే, విశ్వాసులుగా రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అయ్యా, రక్షింపబడిన ప్రతి ఒక్క విశ్వాసకి ఇవ్వబడిన ఈ ఆజ్ఞ మొదటిగా ఎవరికి వర్తిస్తుందో తెలుసా? దైవజనులైన మీ అందరికీ, దైవజనులు అవ్వాలి అని ఆశపడుతున్న మనందరికీ కూడా వర్తిస్తుంది. అయితే ఈ యొక్క దైవజనుడిగా, సరైన దైవజనుడిగా ఉన్న మనల్ని దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఇక్కడ చదవబడిన వాక్యం ప్రకారము, మీరు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దీన్ని జాగ్రత్తగా మనం విశ్లేషిస్తే నేను ప్రతిదానికి కూడా గ్రీకు భాషలోనికి వెళ్తాము. ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఎందుకు గ్రీకు భాషను విశ్లేషిస్తాము అని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు ఒక థియరీ ఏంటి అని మనం గమనించామనుకోండి. మీలో ఇప్పుడు మీ పేరేంటండి? దాస్ గారు ఉన్నారనుకోండి. నేను దాస్ గారికి ఒక మాట చెప్తాను, ఇక్కడ ఆయన చెవులోకి వెళ్ళి ఒక కథ చెప్పాను అనుకోండి, లేదా ఒక మాట చెప్పాను అనుకోండి. దాస్ గారు ఆయన పక్కనున్న, మీ పేరేంటి సార్? రాజారావు గారికి చెప్పే మాటకి కొంచెమైనా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను చెప్పిన మాటలే మీరు ఆయనకి ఉపయోగించరు, కొంచెం మారుతుంది. ఆయన నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మరలా ఇంకొంచెం మారుతుంది. అట్లా వెనక్కి వెళ్ళేసరికి పూర్తిగా అర్థమే మారిపోవడానికి అవకాశం ఉంది, చూసారా? అట్లానే కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుంది అంటే, ట్రాన్స్లేటర్స్ అయితే ఎవరైతే ఉంటారో, ఈ బైబిల్ని గ్రీకు భాష నుంచి తర్జుమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు దేవుని చేత ఆస్వాదించబడి దేవుని చేత చక్కని జ్ఞానంతో వాళ్ళు ఎన్నోసార్లు తర్జుమా చేశారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? అమెరికా నుంచి వచ్చిన అతను ట్రాన్స్లేట్ చేశాడు అనుకోండి, మన తెలుగులోకి బైబిల్ని అనువదించిన ఆయన మన ఇండియన్ కాదు, వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకొని ఆయన అనువదించాడు. అయితే మనము ఒక వాక్యాన్ని లేదా ఒక భాషలో, ఒక బైబిల్ గ్రంథంలో ఉన్న అత్యుత్తమమైన సారాంశాన్ని గ్రహించాలి అంటే
మనము గ్రీకు భాష, హీబ్రూ భాష నేర్చుకోవాలి. అయ్యా మాకు రాదు కదా అంటే, రాకపోయినా పర్లేదు కానీ వచ్చిన వాళ్ళు రాసిన గ్రంథాలు ఏవైతే ఉంటాయో సార్, కామెంట్రీస్ అని దైవ సేవకులు చెప్పారు. అంటే ఈ గ్రీకు భాషని, ప్రాచీన గ్రీకు, హీబ్రూ భాషలు తెలిసిన దైవ సేవకులు రాసిన పుస్తకాలు చదవటం వల్ల, బైబిల్ చదవటం వల్ల మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. అయితే ఈ గ్రీకు భాషను గురించి ఈ ట్రాన్స్లేటర్స్ రాశారు కదా, దాన్ని తీసివేసి ఇప్పుడు మేము నేర్చుకుంటాం అనమాట. అంటే బైబిల్ ఎట్లాగున రాయబడిందో ఆ ఒరిజినల్ గ్రంథాన్ని మేము చదువుతాము. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అని చూస్తే, ఒక దైవ సేవకుడు ఈ విధంగా దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఒక చక్కని సరైన ఒక పారాఫ్రేజ్ అంటారు, అంటే ఒక చక్కని మాట దానికి ఏంటో తెలుసా? ఆ బైబిల్లో మనం ఒక మాట చదవచ్చు, ఈ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అనే దానికి సరిగ్గా దాన్ని మాట్లాడితేనంట, మీరు మీ సిలువను ఎత్తుకొని నాతో చనిపోవడానికి సిద్ధపడండి అన్నట్లుగా అంట. ఎంత అద్భుతమైన మాట! ఎందుకో తెలుసా? సిలువ మరణము అనేది రోమా ప్రభుత్వం ఇచ్చిన అత్యంత కఠినమైన శిక్షల్లో ఒకటి. అయ్యా ఎవరి రోమా ప్రభుత్వం అంటే, ప్రపంచాన్ని ఎన్నో రాజులు పరిపాలించారు. అలెగ్జాండర్ గ్రీకు రాజు, పెర్షియన్లు పాలించారు, బబులోనీయులు పాలించారు. వీరందరి తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు, ఇన్కార్నేషన్గా ఆయన వచ్చినప్పుడు ప్రపంచం ఎవరి చేతుల్లో ఉందంటే, ప్రపంచం ఎప్పుడు కని విని ఎరుగని ఒక బలమైన చక్రవర్తులు కొంతమంది అందరూ కూడా కలుసుకొని ద కౌన్సిల్ ఆఫ్ రోమ్ అని పిలుస్తారు. వీళ్ళు చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా కలిసి ఒక పెద్ద రాజ్యంగా వ్యవస్థాపకులయ్యి రోమా సామ్రాజ్యాన్ని స్థాపించారు. సీజర్ అని పిలుస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, వాళ్ళకు ఒక రాజు ఉంటాడు, అందరికంటే గొప్పవాడు. అతని కింద చాలామంది సామంత రాజులు ఉంటారు. అయ్యా ఏంటి గ్రీకుల యొక్క గొప్పతనం? ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ఇంత అద్భుతంగా చేయడానికి వీళ్ళకున్న బలం ఏంటి అని చూస్తే, గ్రీకులు నిష్ఠాగరిష్టమైన క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. ఎంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళంటే, వారిలో ఉన్న అటువంటి ఆ క్రమశిక్షణ రాజుని సైతం కూడా శిక్షించేంత క్రమశిక్షణ. నేను రాజును అనుకోండి, సరే నేను ఎందుకు అనుకోవడం, ఇప్పుడు ఇక్కడ ఉన్న మా అన్నయ్య గారు రాజు అనుకోండి, ఆయన సొంత తమ్ముడే నన్ను కూడా శిక్షించాలి నేను ఒకవేళ నియమాలకు విరుద్ధంగా చేస్తే. అంత కఠినంగా ఉండే వాళ్ళ యొక్క రూల్స్ ఉండేవి. అటువంటి బలమైన రోమా సామ్రాజ్యము ఏం చేస్తుంది అని మనం గమనిస్తే, వాళ్ళు వీళ్ళని శిక్షించడానికి, వారి దగ్గర ఉన్న ఖైదీలను శిక్షించడానికి కొన్ని రకాలైన పద్ధతులను కనిపెట్టారు. అత్యంత క్రూరమైన పద్ధతులను కనిపెట్టారు. వాటిల్లో ఒక క్రూరమైన పద్ధతి ఏంటో తెలుసా? సిలువ మరణము అనేది క్రూరమైన పద్ధతి. అయ్యా ఎందుకు క్రూరమైన పద్ధతి అని మనం గమనిస్తే, భారతదేశంలో ఊరేస్తారు, మహా అయితే నిమిషం 2 నిమిషాలు చచ్చిపోతారు. అమెరికా లాంటి దేశాల్లో ఎలక్ట్రిక్ చైర్స్ అని కనిపెట్టారు, అంటే దానిలో కూర్చోబెట్టి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తారు, చచ్చిపోతారు. ఇలా మరణ శిక్షకి చాలా రకాలైన విధానాలు ఉన్నాయి. కానీ పాత రోజుల్లో మరణ శిక్షల్ని అత్యంత కఠినబద్ధంగా అమలు చేసేవాళ్ళు, ప్రజల్లో భయాన్ని నెలకొల్పడానికి. ఈ యొక్క సిలువ మరణంలో ఉన్న కాంప్లెక్సిటీ చెప్తా వినండి, మీరు వినే ఉంటారు. ఇది మనిషి అనుకోండి, మనిషిని ఏం చేసేవాళ్ళంటే సిలువ మీద ఇట్లా వేలాడ తీసేవాళ్ళు. అతనికి ఏం తాళ్ళు కట్టేవాళ్ళు కాదు, అతని చేతుల్లో మేకులు కొట్టేవాళ్ళు. ఇటు ఒక 2 మేకులు కొట్టి కాళ్ళని ఇట్లా కలిపి మేకులు కొట్టేవాళ్ళు. ఇప్పుడు నేను బరువుకి, ఇప్పుడు నా బరువు అంతా దీని మీద అవుతుంది, నా చేతుల మీద కాళ్ళ మీద అవుతుంది. ఇలా ఉన్నప్పుడు కొన్నిసార్లు అంట సిలువ మీద ఖైదీలు దాదాపు కొన్ని రోజుల పాటు అట్లా ఉండేవాళ్ళంట. ఆ ఎండలో ఆ రక్తం అంతా కారుతున్నప్పుడు ఆ నొప్పికి వాళ్ళు భరిస్తూ ఉంటే వీళ్ళందరూ చుట్టూ కూర్చొని సంతోషించే వాళ్ళంట. అటుగా వెళ్ళే ప్రజలందరూ కనపడేలాగా కొండ మీద తీసుకెళ్ళి సిలువేసేవాళ్ళంట. ప్రజలకి రోమా సామ్రాజ్యం అంటే భయం రావాలి అని. ఈ సిలువ అంటే వాళ్ళకి వచ్చే ఒక్క ఆలోచన ఏంటో తెలుసా? అత్యంత కిరాతకమైన మరణము. ఇట్లా వేలాడతా ఉంటే కొద్దిసేపటికి ఏమవుతుంది తెలుసా? ఈ భుజాలన్నీ నొప్పి వస్తాయి కదా, నుంచోని సిలువ మీద. అప్పుడు ఏం చేస్తారంటే సిలువ మీద ఖైదీ వాడు నుంచోవాలి, భుజానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? కాళ్ళతో ఇట్లా తొక్కిపట్టి పైకి నుంచోవాలి. కానీ కాళ్ళలో బలమైన సీరలు పెట్టారు, అంటే ఆ ఎముకల్ని చీల్చేసేది, ఆ కండని, కాళ్ళలో కండని చీల్చేసేదంట. అయ్యో కాళ్ళ ప్రభావం వదిలేస్తే చేతులు చీల్చేసే అటువంటి చిత్రవద నరక యాతనని వాళ్ళు కొన్ని రోజుల పాటు ఖైదీల మీద చూపించాలి. ఎప్పటికైతే వాళ్ళ మనస్సు ప్రశాంతంగా చెందిందో అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకి చేతులుకున్న ఎముకలు ఇరక్కొట్టి చంపేసి అప్పుడు తీసుకెళ్ళి పూడ్చిపెట్టేవాళ్ళు. ఇలాంటి కఠినమైన శిక్షణ గురించి ఈ యొక్క భక్తుడు రాస్తా అంటున్నాడు మత్తయి సువార్తలో, మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను
వెంబడించండి. ప్రియమైన దేవుని సంగమా, సిలువను వెంబడించడం అంటే చక్కగా ఏసీ కారులో తిరగడం కాదు. సిలువను వెంబడించుట అనగా దాని వెనకాల ఇంత అర్థం ఉంది. సిలువను వెంబడించడం అంటే ఏంటో తెలుసా? సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే నీ మరణాన్ని నీ జేబులో పెట్టుకొని నువ్వు ముందుకి నడు. ప్రియమైన దైవ సేవకులారా, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా ఒకసారి మన హృదయాల్లో ప్రభు సాక్షిగా మనం పరిశీలన చేసుకుందాం. మనలో ఎంతమంది నిజంగా ఈ రోజున ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం? మనలో ఈరోజు ఎంతమంది నిజంగా ప్రభు వస్తే ప్రభువా నేను నీ కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మనలో ఎంతమంది ఉన్నాం? ఒకసారి ఆలోచన చేసుకుందామా? ప్రభు కొరకు చనిపోవటం సులువేమో, కానీ ప్రభు కొరకు చిత్రవద అనుభవిస్తూ బ్రతకడం ఇంకా కష్టం. ప్రభు అంటున్నాడు, మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. క్రైస్తవునిగా, ఒక దైవ సేవకునిగా మనం ఎన్నోసార్లు చేసే తప్పేంటో తెలుసా? మీరే కాదు, నేను కూడా చెప్తున్నాను. మనం ఏంటంటే మనకున్న జ్ఞానంతో, మనకున్న తెలివితో, మనకున్న ఆలోచనలతో గొప్ప సంఘాలు స్థాపించాలి అనుకుంటాం. కొంతమంది దైవ సేవకులను చూసి వాళ్ళ మీద ఈర్ష్యపడి అనుకుంటాము, మనము ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేమా, ఎందుకని వారికి అంత సంఘాలు ఉన్నాయి, వారికి అన్ని కోట్ల రూపాయల కారులు ఉన్నాయి, మనకు లేవా అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నీ యొక్క నా యొక్క పనితీరుని మాత్రమే దేవుడు చూస్తాడు. దైవ సేవకులు ఇందాక చక్కని మాట చెప్పారు. మనము దేవుని వాక్యాన్ని చెప్పడమే మన పని. దేవుని వాక్యాన్ని చెప్పి మనుషుల్ని మార్చడం మన పని కాదు. వాక్యం చెప్పడం మన పని, కానీ ఆ వాక్యం మనుషుల హృదయాల్లోకి దూరి మార్చేలా చేసేది దేవుని పని. అయితే మొదటిగా ఈ రోజున దైవ సేవకుని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిలువనెత్తుకొని వెంబడించాలి అంటే మన మరణాన్ని మన వెనకాలే ఉంది అని చెప్పుకొని మన జీవితాన్ని వెనక్కి విడిచిపెట్టి మనం ముందుకి నడవాలి. రెండవదిగా మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ప్రార్థనా జీవితం ఒక దైవ సేవకునికి వెన్నెముక లాంటిది అని ఎంతోమంది దైవ సేవకులు అంటారు. అయ్యా, ప్రార్థన ఎందుకు చేస్తాం మేము? దేవుడికి నీ గురించి నా గురించి తెలియదా? దేవుడికి నీ సమస్యలు నా సమస్యలు తెలియవా? నేను అడగక ముందే నీ అక్కర్లేంటో తెలుసా నా దేవుడికి? ప్రార్థన ఎందుకు చేస్తాము అంటే, ఒక గొప్ప దైవ సేవకుడు ఒక థియాలజీని ఈ విధంగా చెప్పాడు, ప్రేయర్ ఈజ్ నాట్ టు కన్విన్స్ గాడ్, ప్రేయర్ ఈజ్ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అంటే ప్రార్థన అనేది నువ్వు దేవుణ్ణి ఏదో కాకపడ్డానికి చేయటం కాదంట. ప్రార్థన దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా నిన్ను మార్చడానికి చేసేదే ప్రార్థన. నువ్వు ప్రభువుని అడుగుతావు, ప్రభువా నాకు ఇది కావాలి నాయన అని అడిగితే ప్రభు అంటున్నాడు, ప్రార్థన వల్ల ఏమవుతుంది తెలుసా? నువ్వు ప్రభుని అడగటం కాదు, ప్రభువుకి ఏది కావాలో నీకు తెలుస్తుంది. ఒక గొప్ప వార్ జరుగుతుంది అనుకోండి, జాన్ పైపర్ అనబడిన ఒక గొప్ప థియాలజీని ఈ విధంగా, పెద్ద దైవ సేవకుడు ఈ విధంగా చెప్పాడు, ప్రార్థన ఈజ్ నథింగ్ బట్ ఏ వాకీ టాకీ బిట్వీన్ యూ అండ్ గాడ్ అని చెప్పాడంటే, ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునికి నీకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ లాంటిది. నువ్వు యుద్ధానికి వెళ్ళావు, యుద్ధంలో శత్రు సమూహాలు వస్తున్నాయి, సాతాను సేనలు నీ మీద యుద్ధానికి వస్తున్నాయి. అయితే నీ వాకీ టాకీని పక్కన పెట్టి, ప్రార్థన అనే దాన్ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటా నేను యుద్ధం చేస్తాను కత్తితో అంటే అడ్డం నిలువుగా నువ్వు అక్కడే ఓడిపోతావు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన అనబడిన ఈ యొక్క వాకీ టాకీని ఫోన్ని పట్టుకొని, ప్రభువా నాకు సహాయం కావాలి అని ప్రార్థన చేస్తే అంట ప్రభువు తన సైన్యాన్ని నీ కొరకు పంపిస్తాడు. ప్రియమైన దైవ సేవకులారా, ప్రార్థన అనేది మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. అయితే ఈనాడు దైవ సేవకులు అంటా ఉన్నారు, వాక్యము చెప్పడం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన యందు వాక్యం యందు మనం ఎడతెగక ఉండాలి. మనం బైబిల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో ఒక అద్భుతమైన వ్యక్తి కనపడతాడు. ఎవరితను అంటే స్టెఫెను అనబడిన అతను కనపడతాడు. ఈ స్టెఫెన్ చేసే ఒక పని మనం చదువుకొని ముందుకు వెళ్దాం, త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక 30 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను, 25 నిమిషాలు. అయితే ఈ స్టెఫెన్ అనబడిన అతను చేసే ఒక విషయం చూడండి. స్టెఫెన్ ఉన్నాడు, ఆదిమ సంఘం అంతా కలుసుకొని కూడుకుంటున్నారు, వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అయితే సంఘములో ఒక సమస్య వచ్చింది. ఏంటో సమస్య చెప్పండి? భోజనాలు వడ్డించే వాళ్ళంట సరిగ్గా వడ్డించట్లేదు కదా. ఇందాక నేను భోజనానికి వెళ్ళినప్పుడు కూడా ఇందాక కూర వేసిన వాళ్ళు నాకు బంగాళదుంప కూర సరిగ్గా వేయలేదు, నేను రెండోసారి వేయించుకోవాల్సి వచ్చింది కదా. అంటే నాకు బాధ వేసింది, వెంటనే నాకు కొంచెం బంగాళదుంప కూర వేశాడు. జోక్ చెప్తాను సరదాగా. అయితే సంఘంలో కూడా ఒక సమస్య వచ్చింది. ఏంటో తెలుసా? నాకు సరిగ్గా భోజనం పెట్టట్లేదు, సంఘంలో సమస్య వచ్చింది. నాకు కథలాగా చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. అయితే అప్పుడు వీళ్ళు వచ్చి దైవ సేవకులతో, అపోస్తులతో ఈ మాట చెప్పారయ్యా, సంఘంలో భోజనాల దగ్గర సమస్యలు వచ్చినాయి అంటే అప్పుడు దైవ సేవకులు ఏం చేశారంటే వాళ్ళు ఒక చక్కని మాట అన్నారు. ఈరోజున సంఘానికి ఎంతో ప్రాముఖ్యమైన మాట. అదేంటో తెలుసా? మాకు దేవుడు నియమించిన పని ఏంటి?
వాక్యం చెప్పడం, బోధించడం దేవుడు మాకు నియమించిన పని. అయితే దేవుడు మాకు ఇచ్చిన పనిని వదిలేసి మమ్మల్ని వచ్చి భోజనాల దగ్గర వడ్డించమంటారా అని వాళ్ళు ఒక చక్కని మాట అన్నారు. వాళ్ళు చెప్పారు, అప్పుడు సంఘములో సంఘ పెద్దలు నియమించడం అనేది అక్కడ మొదలైంది. డీకన్స్ అని పిలుస్తారంటే సంఘంలో పనుల మీద కొంతమందిని లీడర్స్గా పెట్టడం వాళ్ళు మొదలుపెట్టారు. వారు అప్పుడు అనుకున్నారు, ఎవరేం చేయాలో తెలుసా, దైవ సేవకుడు ఎప్పుడు ప్రార్థన యందు వాక్యం యందు బలపడతా ఉంటే సంఘంలో ఉన్న ప్రముఖులు లేదా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనులను, మీరు బాధ్యతలను తీసుకోవాలి. కనుక దైవ సేవకులు అయినా మనము నేర్చుకోవాల్సిన రెండవది ఏంటంటే ప్రార్థన యందు వాక్యమందు ఎడతెగకుండా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే ఒక దైవ సేవకుడు ప్రాముఖ్యంగా ఎలా ఉండాలి అంటే ఎ గుడ్ లీడర్ అండ్ ఎ షెపర్డ్ షుడ్ బి ఎ గుడ్ కౌన్సిలర్ అంటారు. అంటే ఒక నిజమైన దైవ సేవకుడు, ఒక దేవుణ్ణి ప్రేమించే దైవ సేవకుడు ఒక చక్కని కౌన్సిలర్గా ఉంటాడు. ప్రియమైన దైవజనులారా, ఈ రోజున ప్రపంచంలో ఉన్న స్టాటిస్టిక్స్ని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రపంచము ఎప్పుడూ లేనంత సమస్యల్లో ఈరోజు ఉంది. ప్రపంచంలో ఇప్పటిదాకా మానసిక శాస్త్రవేత్తలు ఎప్పుడు చూడని కొత్త రెవల్యూషన్ ఇప్పుడు చూస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగనని కొత్త సమస్యలు ఈరోజున మానసిక శాస్త్రంలో మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికి కూడా ఏంటి ఎప్పుడు లేనంతగా మనుషులు ఎందుకు ఇట్లా పిచ్చోళ్ళు అయిపోతున్నారని మొన్న ఒక సర్వే చేస్తే అంట 100కి 97 మంది వారి జీవితాల్లో సంతోషంగా లేవన్నారంట. రోజుకి మేము ఏడుస్తానే ఉన్నాము అని చెప్పారంట. అయితే వీళ్ళలో సగం మందికి పైగా క్రైస్తవులు ఉన్నారంట. జాగ్రత్తగా గమనించండి. మీ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యలు ఉన్నాయి. మీ సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది కుమిలి ఏడుస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, సంఘ కాపరి అనగా కేవలం భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చేవాడు కాదు. ఒక కాపరి అంటే ఎవరో తెలుసా? తన యొక్క గొర్రెల కొరకంట కాపరి ప్రాణాన్ని పెడతాడు. ఈ రోజున దైవ సేవకులు ఎంతోమంది ఏం చేస్తూ ఉంటారంటే సంఘానికి వాక్యం చెప్తారు, అన్నీ చేస్తారు, కానీ సంఘం పట్ల ప్రేమను చూపించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, దైవ సేవకులు మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏ గుడ్ పాస్టర్ ఈజ్ ఆల్సో అ గుడ్ కౌన్సిలర్. మీ సంఘములో ఉన్న సమస్యలపైన వ్యవహరించాలి. మన సంఘంలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారితో కూర్చొని మాట్లాడాలి. సంఘం అంటే ఎట్లా ఉండాలంటే మాకు ఏ సమస్య వచ్చినా మొదట మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాలి. ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. ఒక స్త్రీ అంట ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తా చివరికి వాళ్ళ భర్తను రోజు అడుగుతుందంట, ఏమండి ఒకసారైనా మా చర్చికి రండి, ఒకసారి మా చర్చికి రండి అంటే ఆయన సరే నేను వస్తాను లేదా నీకోసం పదా అని చెప్పి ఒక 3 వారాలు సరిగ్గా చర్చికి వెళ్ళాడంట. 4వ వారం కూడా వెళ్ళాడంట. వెళ్తే అతను చర్చికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాడంట, మధ్యలో కూర్చొని వాక్యం వింటున్నాడు. దైవజనుడు చాలా అద్భుతంగా వాక్యం చెప్తుంటే అంట మధ్యలో ఆయన ఫోను సౌండ్ వచ్చి డుడు అని ఒక మంచి సౌండ్ మ్యూజిక్ వచ్చి మోగిందంట. పాట ఏదో మంచి సినిమా పాట ఏదో మోగిందంట. వెంటనే పాస్టర్ గారు వాక్యం ఆపేసి, సిగ్గు లేదు మీ అందరికీ, నేను ఫోన్లు సైలెంట్లో పెట్టమని చెప్పాను కదా అని అరిశాడంట. చుట్టూ ఉన్న జనాలందరూ ఆయన వైపు తిరిగి అని ముఖాలు పెట్టి అందరూ ఆయన వైపు తిరిగి చూశాడంట. ఆయనకి చాలా బాధ వేసింది. చిచి తప్పురా బాబు, ఇంకెప్పుడు రాగో చర్చికి అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ అందంట, సిగ్గుందా అండి మీకు, అందరి ముందు పరుగు పోయింది నాది కూడా, అది ఇదని చెప్పి తిట్టిందంట. అయిపోయింది. బాగా బాధేసి ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? మందు తాగడానికి బార్కి వెళ్ళాడంట. బార్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇదే బాధపడతా ఇట్లా చేతిలో ఉన్న గ్లాస్ని ఎవరి మీద పడేశాడంట. పడేస్తే పక్కనున్న వ్యక్తి వెంటనే ఏంటండి చూసుకోవద్దా అని, ఏదో బాధలో ఉన్నట్టున్నారులే పర్లేదులే, టీషర్టే కదండి పాడైందని ఇంకో టీషర్ట్ వేసుకొని, ఏంటి సార్ బాధ ఉన్నాను పక్కన కూర్చొని ఓదార్చి ఇంకో గ్లాస్ మందు కనిపించి కూర్చొని మంచి మాటలు చెప్పాడంట. అంతే. ఇతను చర్చికి వెళ్ళటం మానేశాడు ఆ రోజు. అప్పటి నుంచి ప్రతిరోజు బార్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ దైవ సేవకుడు అంటాడు, క్రైస్తవులకి జ్ఞానం లేదు అని మాట్లాడతాడు. ఆయన ఇంకా ఘోరమైన పదజాలాన్ని వాడాడులే, కానీ ఆయన అంటాడు క్రైస్తవులు ఎక్కడుండాలి తెలుసా? చర్చ్లో ఉండాలి. ఒక ప్రేమ అంటే ఏంటో ఎక్కడో తెలియాలి తెలుసా? చర్చ్లో తెలియాలి. కులము, మతము, తర్వాత కలరు, రంగు, నేషనాలిటీ ఏవి పనికిరాదు. చర్చ్లో కేవలం దేవుని ప్రేమను మాత్రమే జనాలు చూడాలి. కానీ అతను ఎక్కడ చూశాడంటే దేవుని ప్రేమని, బార్లో దేవుని ప్రేమను చూశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున దైవ సేవకులైన మనము మనుషులమే,
మనకి కోపాలు ఉంటాయి, మనకి ఆవేశాలు ఉంటాయి, కాదనట్లేదు. కానీ సంఘములో ఉన్న విశ్వాసుల పట్ల మనం కోపాన్ని ప్రదర్శించకూడదు. సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క అవిధేయతలు చూసినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఒక దైవ సేవకుడు అంటాడు, నువ్వు ఇతరుల అవిధేయతలను చూసిన ప్రతిసారి దేవుడు నీ అవిధేయతలు చూస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. నీకు ఒకరి మీద కోపం వచ్చిందనుకోండి, ఒకరి మీద చాలా బాధ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి తెలుసా? నేను ఇలాంటి పాపాలు ఎన్నో చేశాను కదా, నా దేవుడు నన్ను క్షమించాడు, నేను ఇప్పుడు ఇదే ప్రేమను ఇతని మీద కనపరుస్తాను. అంతేకాని ఒక దైవ సేవకుడు సంఘంలో ఉన్న సమస్యలకి పరిష్కారం అవ్వాలి, కానీ సంఘంలో ఉన్న సమస్యలకి మరింత ఎక్కువ అవ్వకూడదు అన్న దైవ సేవకుడు మాట్లాడతాడు. ముందుకు వెళ్దాం. మూడవదిగా దైవ సేవకుడు ఒక చక్కని కౌన్సిలర్గా, ప్రజలను ఆదరించేవాడిగా ఉండాలి. నాలుగవదిగా దైవ సేవకుడు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ని లీడ్ చేయాలి, ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని జీవించాలి. దైవ సేవకుడే భార్య మీద అరుస్తూ ఉంటా, దైవ సేవకుడే పిల్లల మీద అరుస్తూ ఉంటా, దైవ సేవకుడే ఎన్నో రకాలైన పాపాలు చేస్తా, ఇలాంటివి చేస్తూ ఉంటే సంఘము ఎలా ఉంటుంది? ఇందాక మీలో ఒక దైవ సేవకులు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, అయ్యా వాక్యము మనకే అర్థం కాదు, వినే వాళ్ళకేం అర్థం అవుద్ది అని చెప్పారు. చక్కని మాట అది కదా. నీకే సరిగ్గా చెప్పకపోతే నేను చెప్పేదేంటో నాకే తెలియట్లేదు అనుకోండి, మీకేం అర్థం అవుతుంది? అందుకని ముందు ఎగ్జాంపులరీ లైఫ్గా మనం జీవించాలి. ఒక దైవ సేవకుడు ఇంకో దైవ సేవకుడితో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడంట, అయ్యా నేను మొన్న మా చర్చిలో వాక్యం చెప్తుంటే మధ్యలో రోలో కూర్చున్న ఒక ఆయన సిగరెట్ తీసి సిగరెట్ వెలిగించి తాగుతున్నాడు చర్చ్ మధ్యలో అని చెప్పాడు. కథ సో కంగారు పడకండి, సిగరెట్ వెలిగించి తాగుతున్నాడు అని చెప్తే ఇంకో దైవ సేవకుడు అన్నాడంట, అయ్యో ఏంటి అంత ఘోరమా, చర్చిలో ఎవరు సిగరెట్ తాగింది, నేను నమ్మలేకపోతున్నానంటే అప్పుడు ఈ దైవ సేవకుడు అన్నాడంట, ఆ చర్చ్ పాస్టర్ అన్నాడంట, నేను ఆశ్చర్యపోయాను, ఆ కంగారులో నా చేతిలో ఉన్న మందు బాటిల్ కింద పడిపోయిందని చెప్పాడంట. ఏమైందంట? ఆ కంగారులో నా చేతిలో ఉన్న మరి దైవ సేవకుడే చర్చిలో కూర్చొని మందు కొడతంటే సంఘస్థులు సిగరెట్ తాగడం తప్పే ఉందా? అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు, మీరు అబౌవ్ రిప్రోచ్, ఏ పాస్టర్ షుడ్ బి అబౌవ్ రిప్రోచ్ అంటారు. దాన్ని గ్రీకు భాషలో సరిగ్గా అనువదిస్తే, నేను ఆ పదాలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ అతను పట్టుకోవడానికి కూడా అబౌవ్ రిప్రోచ్ అంటే ఏంటంటే పట్టుకోవడానికి చేతగానంత వాడు ఉండాలి. క్షమించండి, నా తెలుగు పదాల్లో నేను తప్పు మాట్లాడుతున్నాను. పట్టుకోవడానికి అంటే దొరకని వాడిగా ఉండాలి, అంటే తప్పు చేసి దొరకని వాడని కాదు. అతన్ని పట్టుకోవడానికి, అతని మీద వేలెత్తి చూపించడానికి ఒక్క పాపం కూడా ఉండకూడదు, లోపం లేని వాడిగా ఉండాలి. దాన్ని ఇంకా పరభాషలో పచ్చిగా మాట్లాడాలి అంటే, అనువదించాలి అంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను పట్టుకోవాలంటే ఇక వెనకాల ఇలా నడుస్తున్నప్పుడు ఇక్కడ పట్టుకోవాలంటే నాకు కొంచెం చర్మం ఉంది, అక్కడక్కడ ఎంత జిమ్కి వెళ్ళినా తప్పట్లేదు, ఇలా పట్టుకుంటే ఎక్కడో చోట చర్మం దొరుకుతుంది కదా, ఆ చర్మం దొరికినప్పుడు ఆ వ్యక్తిని మనం ఎట్లా పట్టుకోవచ్చు. కానీ ఆ గ్రీకు భాషకి అత్యంత లిటరల్ మీనింగ్ ఏంటో తెలుసా? ఇక్కడ వచ్చిన అందరి దగ్గర మంచిగా అందరం పుష్టిగానే ఉన్నాం, కానీ బక్కగా ఎముకలా ఎండిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, బయట ఉన్న సన్నగా ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళని ఇట్లా పట్టుకుంటే దొరకరు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఒంటి మీద కొవ్వు చర్మం ఏమీ ఉండదు, ఎముకలే ఉంటాయి, దొరకదు చూసారా? అట్లా ఉండాలి అని ఉంటుంది అనమాట గ్రీక్లో. దానికి అత్యంత పచ్చిగా మాట్లాడుకోవాలి అంటే అంత పర్ఫెక్ట్గా పాస్టర్ గారు ఉండాలి. అలాగే పాస్టర్లు, దైవ సేవకులు అందరూ కూడా ఆరోగ్యంగా సరిగ్గా టైంకి తినరు, చాలా కష్టాల్లో ఉంటారు. కానీ ఆరోగ్యాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జిమ్కి వెళ్ళాలి, లేదా చక్కగా రోజు సరిగ్గా అన్నం తినాలి, సరైన సమయంలో తినాలి. దేవుని కొరకు ముందుగా మన శరీరాన్ని మనము సమర్పించుకోవాలి. సరే, ముందుకు వెళ్దాం. దేవుడు అంటున్నాడు, మీరు ఇతరులు మీ వైపు చేయి చూపించే విధంగా మీరు ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని పాస్టర్ షుడ్ బీ విత్ ఎ గుడ్ వర్చ్యూ అండ్ అబౌవ్ రిప్రోచ్ అని మాట్లాడుతున్నాడు. మనం ముందుకు వెళ్ళినట్లయితే అతను తన యొక్క ప్రవక్తన మొత్తంలో కూడా ఎక్కడా వేలెత్తి చూపే విధంగా ఉండకూడదు. మనం ముందుకు వెళ్ళాలంటే ఇంకా అతను మాట్లాడుతున్నాడు, ఒక దైవ సేవకుడు తన సంఘాన్ని అత్యంతగా ప్రేమించేవాడు అని సంఘానికి తెలియాలి. నువ్వు నీ సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు, నీ సంఘానికి నువ్వు ప్రేమిస్తున్నావు అని తెలియదు అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ భార్యను ప్రేమిస్తున్నావు అని చెప్పాలి. నీ సహోదరుడు నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, నా సహోదరుడా నువ్వంటే నాకు ఇంత ప్రేమ అని నువ్వు అతనికి చెప్పాలి. అలాగే నీ సంఘము, మన సంఘాలు మనం చూసినప్పుడు దైవ సేవకుని చూసి, నా దైవ సేవకుడు నన్ను
ప్రేమిస్తున్నాడు అని వాళ్ళకి తెలియాలంట. మనం ఎప్పుడు కూడా వాళ్ళకి ఎట్లాంటి సహవాసాన్ని సంఘంతో కలిగి ఉండాలంటే, సంఘము మనల్ని తమ యొక్క సొంత ఆత్మీయ తల్లిదండ్రులాగా ఫీల్ అయ్యేలాగా మనము చేయాలయ్యా. మరి ఇట్లా ఉన్నప్పుడు వారిని గద్దించకూడదా? వీరిని గద్దించి వారిని దేవుడు చెప్పినట్లుగా క్రమశిక్షణలో పెట్టకూడదా అంటే, వాక్యం చెప్పని దాన్ని మనము చేయకూడదు. వాక్యం ఏం చెప్పింది జాగ్రత్తగా వినండి. సంఘంలో ఒకడు పాపం చేసినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి వాడిని మొత్తం మీద గద్దించమని సంఘం మనకు చెప్పిందా? దేవుని వాక్యము చర్చ్ డిసిప్లిన్ అని పిలుస్తారు దాన్ని. ఏం చెప్పింది అంటే, నీ సహోదరుడు పాపం చేస్తున్నట్టు నీకు తెలిస్తే నువ్వేం చేయాలి తెలుసా? మొదట వాడితో ఒకడు కూర్చొని వాడికి నువ్వు బుద్ధిని చెప్పాలి. వినకపోతే 2-3 సంఘ పెద్దలను తీసుకొని వెళ్ళి ఆ పాపాన్ని గురించి అతను నువ్వు ఖండించాలి. మూడవదిగా అప్పుడు ఏం చేయాలంటే, ఇదంతా అవ్వకపోయినా పబ్లిక్ కాన్ఫ్రంటేషన్ అంటారు, అంటే అందరి ముందు అతనికి అప్పుడు నువ్వు చెప్పాలి. 4వదిగా వినకపోతే అప్పుడు అతన్ని ఏం చేయమంటుందో తెలుసా? చర్చ్ నుంచి తోసేయమని ఉండదు, చర్చికి వెలుపల కొన్ని రోజులు ఉంచమని ఉంటుంది. అంటే వెలుపల అనగా అర్థం ఏంటంటే, దేవుని యొక్క రొట్టెకి కొంచెం దూరంగా, అతన్ని విశ్వాసుల్లో సంఘములో పూర్తిగా భాగస్థుని చేయవద్దు అని ఉంటుంది. కానీ అతన్ని దేవుని సన్నిధి నుంచి బహిష్కరించమని ఎక్కడా కూడా ఉండదు. అంటే దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందో తెలుసా? సంఘాన్ని, పాపిని కూడా ప్రేమించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ అతనిలో ఉన్న పాపాన్ని మనము ప్రేమించకూడదు. అనగా మనం జాగ్రత్తగా దాన్ని చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, మన సంఘానికి మనము వారిని ప్రేమిస్తున్నాము అన్న విషయాన్ని తెలియజేయాలి. వారు పాపం చేసినప్పుడు ఆత్మీయపూర్వకముగా, ప్రేమపూర్వకముగా గద్దించాలి. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, మా నాన్నగారు ఏం చేస్తారు? కొడుతున్నా, తిట్టినా నాకు చివరికి ఏం అర్థం అవుద్దంటే, ఇదంతా నా మీద ప్రేమతో చేస్తుందని అర్థం అవుతుంది. చూసారా? మన పిల్లల్ని మనం కొట్టినప్పుడు కూడా మా నాన్న ప్రేమతో కొడుతున్నాడు అని తెలుస్తుంది. చూసారా? అట్లాంటి ప్రేమను, అట్లాంటి ప్రేమతో కూడిన గద్దింపుని చూపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నా మాట, ఇది ఇమ్మాన్యుయల్గా నేను చెప్తున్న మాట, బైబిల్ చెప్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క ప్రాసెస్ అంతా చెప్తుంది నేను కాదు, కానీ దేవుడు తన వాక్యంలో దేవుడు బయలుపరుస్తున్నాడు. నేను త్వరగా వెళ్తున్నాను. ఇంకో 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. మన యొక్క సంఘము మనం ఎంత ప్రేమిస్తామో వారిని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. తర్వాత ఏ పర్సన్ హూ లవ్స్ గాడ్స్ వర్డ్, అంటే సంఘంలో ఉన్న దైవ సేవకుడు ఎలా ఉండాలంటే, దేవుని యొక్క వాక్యంతో సమయాన్ని గడపటాన్ని అంటే అతను ఎంజాయ్ చేయాలంట. అంటే దేవుని యొక్క వాక్యంలో చదవటానికి తన జీవితాన్ని మొత్తాన్ని అర్పించాలి. ఒక దైవ సేవకుడు ఈ విధంగా చెప్పాడు, ఒక థియాలజీని ఈ విధంగా చెప్పాడు. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు రాయబడిన పుస్తకాలన్నీ ఎన్ని అని మనం గమనిస్తే లెక్కలేదు, కొన్ని 100 కోట్ల పుస్తకాలు రాయబడ్డాయి. ఇలాంటి ఎన్నో పుస్తకాలను తీసుకొచ్చి ఒక పెద్ద లైబ్రరీ నాకు ఇచ్చిన, ఆ లైబ్రరీలో నన్ను కూర్చోబెట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను, John 3:16, గాడ్ సో లవ్ ది వరల్డ్ హీ సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ అనే యొక్క వచనాన్ని లేదా యొక్క పదాన్ని గురించి నన్ను రీసెర్చ్ చేయమని నన్ను కూర్చోబెడితే, ఆ లైబ్రరీలో నా జీవితాంతం కూర్చున్నా, ఒక ఇటర్నిటీ కూర్చున్నా కూడా ఆ ఒక్క పదానికి నేను అర్థాన్ని పూర్తిగా తెలుసుకోలేను అని చెప్పాడు. ఆయన కొన్ని 100 పుస్తకాలు రాశాడు. ఇప్పటికీ మేము ఆయన టెక్స్ట్ బుక్స్లో చదువుతూ ఉంటాం అలాంటి థియాలజీని. ఆయన అంటున్నాడు, ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ నాకు ఇచ్చిన, చదవటం తప్ప నాకు వేరే పని లేదు అని చెప్పిన, నేను దేవుని ప్రేమను గురించి నా ఒక్క వచనాన్ని నేను అర్థం చేసుకోలేను అని చెప్పాడు. అంటే ఈ రోజున మనం ఒక్కసారి మనం ఆయనతో కంపేర్ చేసుకొని చూసుకుంటే, మనము దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. మనమే దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే మన సంఘాలు ఎలా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాయి కదా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక సేవకుడు ఆత్మీయ జీవితం, ప్రార్థన, వీటన్నిటితో పాటుగా సంఘాన్ని ప్రేమించడంతో పాటుగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు. 8వదిగా, a servant is a one who has humble heart, హ్యూమిలిటీ అని మాట్లాడతారు. అంటే దైవ సేవకుడు అందరికంటే తగ్గింపు కలిగిన వాడిగా ఉండాలి. ఇందాక జాషువా గారు చెప్తా అన్నారు, మా చర్చ్లో మా నాన్నగారు చెప్పినట్టుగా ఒక పోస్టర్ ఉంటుంది, నేను ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు చూపిస్తాను. కాళ్ళు కడుగుతున్న పోస్టర్ ఉంటుంది. మనుషులు ఎవరు ఉంటారు కానీ ఒక మనిషి 2 కాళ్ళు ఉంటాయి, ఒక బేసిన్ ఉంటుంది, దాంట్లో 2 కాళ్ళు ఉంటే 2 చేతులు వచ్చి ఆ కాళ్ళను కడుగుతూ ఉంటాయి. ఆ యొక్క కాన్సెప్ట్ మా జీవితాల్లో దేవుడు అద్భుతంగా మాకు చూపించాడు. అదేంటో తెలుసా? హ్యూమిలిటీ అని మాట్లాడతారు. అంటే తగ్గింపు స్వభావము. దైవ సేవకులైన మనందరం కూడా మన జీవితాల్లో తగ్గించుకోవాలి. నేను చూస్తూ ఉంటాను కదా, నాతో పాటు చదువుకునే కొంతమంది స్నేహితులు కానీ, నాతో పాటు అదే కాలేజీలో ఉన్న కొంతమంది దైవ సేవకులు కుమారులు కానీ ఉంటారు. కొంచెం థియాలజీ నేర్చుకొని కానిలే వాళ్ళు చాలా మందిలో
ఒక రకమైన గర్వం, నాకు దేవుని వాక్యం తెలుసు అన్న గర్వం వస్తుంది. మనకు కూడా ఎన్నోసార్లు ఇతరులతో పోల్చుకొని మనం గర్విస్తాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చెప్తున్నాడు, దైవ సేవకులారా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒక థియాలజన్ ఈ విధంగా అన్నాడు, నీకు గర్వం వచ్చింది అంటే నువ్వు రాసి పెట్టుకో, దేవుడు నీలో మాత్రం కూడా, నీకు గర్వం వచ్చిందంటే నీ పతనం స్టార్ట్ అయిందని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని పాదాల మీద నీకు గర్వం ఉంది అని తెలిసిన రోజున పడి ఏడ్చి దాన్ని విడిచిపెట్టకపోతే నరకానికి నీకంటే ఫ్రీ టికెట్ ఎవరికి కూడా లేదు. ప్రియమైన దేవుని సంగమా, గర్వము ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలియకపోతే నీకు గర్వము వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఒక ఉదాహరణ, కూర్చొని నేను కాలు మీద కాలు వేసుకున్నాను అనుకోండి, మన వాళ్ళే కదా ఉన్నదని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా బాగానే ఉంది. నా పక్కన ఇప్పుడు ఎవరండి తెలంగాణకి స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు, అంతేనా? ఆయన గారు వచ్చి నా పక్కన కూర్చున్నారు అనుకోండి, నేను ఏం చేస్తాను? కాలు మీద కాలు వేసుకుని అట్లనే ఉంచుతానా? అమ్మో, ఆయన సీఎం గారు వచ్చారా బాబు అని చెప్పి కాలు మీద కాలు తీసేస్తాను. ఎందుకంటే ఆయన వయసులో పెద్ద, ఆయన చాలా గొప్ప ఆయన కాబట్టి మనం కాలు మీద కాలు తీసేస్తాం. కానీ ఆ రేవంత్ రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు అనుకోండి, అవసరం కాలు మీద కాలు వేసుకోవడం కాదు, కాలు ఆయన మీద కూడా తీసుకెళ్ళి పెడతాను. ఎందుకు? ఆయన ఎంత గొప్పవాడో నాకు ఆయన నేనేం అనట్లేదండి, జస్ట్ చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్గా. అని ఆయన ఎంత గొప్పవాడో తెలియకపోయినప్పుడు నాలో గర్వము పెరుగుతుంది. నీకు కూడా మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియనప్పుడు మనకి గర్వం మన హృదయాల్లో అక్యుములేట్ అయిపోతుంది. నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలిసినప్పుడు నువ్వు అనుకుంటావు, అయ్యో నా దేవుడు అంత గొప్పవాడు, నాకు గర్వం ఉండకూడదు అని నీకు అర్థమవుతాయి. పాస్టర్ షుడ్ బి ద హంబ్లెస్ట్ సర్వెంట్ ఎవర్ నోన్. యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఎవరైతే గొప్పవాడే ఉండాలనుకుంటున్నాడో వాడు అందరికంటే సేవకుడిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. చివరిగా ఒక దైవ సేవకుడు ఎలా ఉండాలి తెలుసా? ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఏ డిసిప్లిన్డ్ మ్యాన్, ఏ కాన్స్టెంట్ లెర్నర్, ఆల్వేస్ గ్రోయింగ్. అంటే చివరిగా దైవ సేవకుడు ఎలా ఉండాలి తెలుసా? అతను ప్రతిరోజు కూడా, ప్రతి నిత్యము కూడా ఒక నేర్చుకునే విద్యార్థిగా ఉండాలి. దీంతో మనం ముగించుకుందాం. అతను ఎలా ఉండాలంటే ఒక క్రమశిక్షణ కలిగిన వాడిగా, ప్రతిరోజు నేర్చుకునేవాడిగా ఉండాలి. ఒక సేవకుడు నాతో అన్నాడు, ఈ విధంగా ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, నేను ప్రతిరోజు కనీసము ఒక అర్ధగంట అయినా ఏదైనా కొత్త విషయాన్ని చదివి నేర్చుకోకపోతే పడుకొని ఆ రోజు రాత్రి అన్నాడు. నేను ప్రయత్నం చేస్తున్నాను ఆయన చెప్పినట్టు చేద్దాం. రోజుకంట ఏం చేయాలి? ఆయన అరగంట సేపు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలంట. ఆ రోజు ఆయన పడుకుంటాడు. ఆయన అద్భుతమైన దైవ సేవకుడు. అయితే ప్రియమైన దైవ సంగమా, దేవుని సేవకులారా, మీరు ఆత్మీయ జీవితాల్లో ఎంతో ఎదిగుండొచ్చు. మీరు ఆత్మీయ జీవితాల్లో మీ యొక్క మినిస్ట్రీ అనుభవాల్లో ఎంతో అత్యున్నతమైన స్థాయిలో ఉండుండొచ్చు. అయితే దేవుడు మీ దగ్గర నుంచి కోరుకుంటుంది తెలుసా? ఒక నిత్య విద్యార్థిగా మీరు నేను ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కొంతమంది సేవకులు, కొంతమంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఏం చేస్తారు తెలుసా? కొంత దేవుని వాక్యాన్ని తెలుసుకోగానే మాకంతా తెలుసు అనుకుంటారు. మాకంతా తెలుసు, వీళ్ళు చెప్తే మేము వినేదేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో వయసు ఉంది, ఇతనికి వయసు, ఇతను నాకంటే చిన్నవాడు, నా అనుభవంలో సగం లేదు ఇతని వయసు, ఇతను చెప్తే నేను వినేదేంటి అని అనుకుంటూ ఉంటారు. అయితే నేను బైబిల్ నుంచి మీ అందరికి చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని సరిగా బోధించేవాడు ఎవరైనా సరే, అతను చిన్నవాడైనా ముసలివాడైనా మధ్య వయస్కుడైనా, దేవుని వాక్యాన్ని ఒకడు సరిగ్గా బోధిస్తున్నాడు అంటే ఆ బోధించేది మనుషుడు కాదు కానీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆ బోధన తిరస్కరిస్తున్నావు, దాన్ని నిర్లక్ష్యంగా వింటున్నావంటే నువ్వు నిర్లక్ష్యంగా వింటుంది మనుషుని బోధన కాదు కానీ దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు నువ్వు త్రోసిపుచ్చుతున్నావు అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుందాం. ఈరోజు నా ముగింపులో చివరి మాటగా నేను చెప్తున్నాను, ఒక దైవ సేవకుడు ప్రతి నిత్యము కూడా అతను నేర్చుకునే విద్యార్థిగా ఉండాలి. ఎలా ఉండాలంట? నేర్చుకునే విద్యార్థిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఇప్పుడు మేము చదువుకున్న ఈ యొక్క వాక్యం నుంచి మేము నేర్చుకున్న ఈ యొక్క సేవకుని లక్షణాలను మీరు